క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం సర్వ సృష్టి దూతలమయం. ఈ సందేశాన్ని పరిశీలన చేద్దాం. పరలోకంలో దేవుని దూతలు అనేక రకాల సమూహాలుగా ఉంటారు. దేవుడు ఆ దూతలకు వేరు వేరు బాధ్యతలు అప్పచెప్తాడు. ఆ దూతలు దేవునికి సేవకులు. ముఖ్య విషయం ఏమిటంటే, హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తున్నాడు 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలం నుండి అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ఈ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఆదాము అవ్వను తన హస్తాలతో చేశాడు దేవుడు. వారు పాపం చేసి దేవుని సన్నిధిని పొడగొట్టుకున్నారు. దేవుడు వారి మీద కరుణా ప్రేమ చూపి ఒక వాగ్దానం చేశాడు. అప్పుడే రాబోయే కాలంలో పాపానికి విరుగుడుగా రెండవ మనుషుణ్ణి, పరిశుద్ధుణ్ణి కన్యక ద్వారా పుట్టిస్తాను. ఆయన ద్వారా పాపం తీసివేస్తాను, నా సన్నిధిని మళ్ళీ ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. అప్పటి నుంచి ఏ మనుషునితో మాట్లాడలేదు దేవుడు. ఎవడైనా దేవుడు మాట్లాడాడు అంటే వాడు అబద్ధికుడు. యేసు క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా, ఎవడు కూడా చూడలేదు తండ్రిని అని అన్నాడు కదా. మరి చూశారు అని అంటే వాడు అబద్ధికుడే. అప్పటి నుంచి దేవుడు ఎవరు కనబడలేదు, ఎవరితో మాట్లాడలేదు. దేవుడు తన సేవకులైన దూతలను తన సందేశం, తన నామం ఇచ్చి ప్రవక్తలతో మాట్లాడించాడు దేవుడు. ఈ బోధ తప్ప ఏ బోధ అయినా వారు కల్పించుకున్నవే. దూత మాట్లాడింది ఆకాశం నుండి అబ్రహాంతో 22వ అధ్యాయం 11వ వచనము, 22వ అధ్యాయం 15వ వచనము, 24 7వ వచనము. అర్థమైందా సోదరా? ఈనాడు దొంగ బోధకులు దేవునికి రావాల్సిన మహిమను, ఘనతను, ప్రభావాన్ని, స్తుతులు, స్తోత్రాలన్నీ కూడా సృష్టించబడిన, నియమింపబడిన మానవుడైన యేసు క్రీస్తుకి ఇచ్చి భ్రష్టులైపోతున్నారు. దేవుడే వారికి భ్రష్ట మనసును కలగజేస్తున్నాడు నమ్మునట్లు.